హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఇంత నీచానికి రోజు రోజుకి కూడా దిగజారిపోతుందనంటే, అసలు ఆ పార్టీలో జరుగుతున్న నాయకుల కార్యక్రమాలే గాని, వ్యవహార శైలి అనేది చాలా వరస్ట్‌గా ఉంది. అయితే ఇంత ఘోరంగా ఇప్పుడు ఓడిపోయినా కూడా నెక్స్టు ఏం చేయాలి? ఎలా అధికారంలోకి రావాలి? ఎటువంటి నిర్ణయాలు తీసుకొని, ఎటువంటి కార్యక్రమాలు చేపడితే మనం అధికారంలోకొస్తాము? మన నిర్ణయాలు గతంలో మనం చేసిన తప్పులేంటి? ఇప్పుడు అవి ఎందుకు చేయకూడదు? రాబోయే రోజుల్లో ఏం చేయాలి? అనే దాని మీద ఫోకస్ పెట్టడం మానేసి, ఎప్పుడూ కూడా పాత చింతకాయ పచ్చడి తిన్నట్టు ప్రతిసారి కూడా ఒకటే వ్యవహార శైలి వాళ్ళు. అయితే గతంలో ముఖ్యంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు, మెయిన్‌గా వెకిలి చేష్టలు, వెక్కిరింతలు, ఇష్టానుసారంగా తప్పుడు రాతలు గాని, తప్పుడు ప్రచారాలు గాని ఇటువంటివన్నీ కూడా చేశారు. అవి జగన్మోహన్ రెడ్డి గాని, ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ ఓడిపోవడానికి కొంత కారణమయ్యాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా కూడా మళ్ళీ అటువంటి పనులే చేస్తున్నారు. అయితే తాజాగా చూసుకుంటే రీసెంట్‌గా ఏప్రిల్ 1 తారీఖున ప్రత్యేకించి కూడా ఏప్రిల్ ఫూల్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిది ఒక కార్టూన్ బొమ్మ అయితే తయారు చేయడం జరిగింది. ఒక కార్టూన్ బొమ్మ తయారు చేసి, అది ప్రత్యేకించి కూడా స్కామ్ టూల్ కిట్ అని చెప్పి పక్కన పెట్టి, ఈయన డబ్బులు బాగా స్కాములు చేస్తాడని చెప్పి పెట్టి, ఒక కార్టూన్ బొమ్మ అయితే పెట్టడం జరిగింది. ఇదిగోండి ఈ విధంగా ఉంటదండి. చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఇలా తయారు చేసి పెట్టడం అయితే జరిగింది. అండ్ నెక్స్టు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ. పవన్ కళ్యాణ్ ఏమో రిమోట్ కంట్రోల్ అండ్ వాటర్ గ్లాసులని, నెక్స్ట్ లోకేష్ గారిది పాల డబ్బాను ఒక డైపర్ అనేటట్టు పెట్టారు. అంటే ఈ కార్టూన్ బొమ్మలు పెట్టి వాళ్ళని వెక్కిరిద్దామని. చంద్రబాబు నాయుడు స్కాములు చేస్తాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రిమోట్ కంట్రోల్‌లో ఉన్నాడు. గ్లాస్‌లో ఏమీ లేదని చెప్పి, మెయిన్‌గా నారా లోకేష్ వచ్చేటప్పటికి పాలు తాగే పిల్లోడు డైపర్‌లేసుకుంటాడని చెప్పి వెటకారంగా వెక్కిరించే విధంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్‌లో ఈ పోస్టులనేవి ఏప్రిల్ 1న పెట్టడం జరిగింది. అంటే వాళ్ళని ఎక్కిరించే విధంగా, వాళ్ళకి కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వకుండా కూడా ఎంత దారుణంగా ఇటువంటి కార్టూన్ బొమ్మలన్నీ చేయించి వాళ్ళ మీద కొన్ని ట్రోల్స్‌కి గురయ్యే విధంగా, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలందరూ కూడా బాగా ఆనందంగా ఉండే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి ఇటువంటి పోస్టులయితే పెడుతున్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ గతంలో కూడా ఇదే విధంగా కార్టూన్ బొమ్మలని లేదనంటే ఫ్లెక్సీలు, బ్యానర్లు రకరకాలుగా వాళ్ళని తక్కువ చేసి చూపించి జగన్మోహన్ రెడ్డి గొప్ప అనేటట్టు డబ్బా కొట్టుకోవడం జరిగేది. అయితే ఎప్పుడు ఎన్ని చేసినా గాని వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఒక దెబ్బ కొడితే అటు నుంచి 2 దెబ్బలు తినే పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి తప్పు అని చెప్పి మాటి మాటికి కూడా ఇలా గుచ్చి గుచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీ చూపెడతది. కానీ మిగిలిన 3 వేళ్ళు కూడా తన వైపే ఉన్నాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా కొన్ని వందల రకాల తప్పులున్నాయి. ఆయన జైలుకెళ్ళాడు, అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు. గత 5 ఏళ్ళు కూడా పరిపాలన అనేది అరాచకంగా చేశారు. ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు కోడికత్తి డ్రామా ఆడారు. గొడ్డలి హత్య అండ్ గులకరాయి డ్రామా ఇలాంటి రకరకాల కారణాలున్నాయి. 1, 2 అని కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఆ పార్టీ గాని ఎదుటి వ్యక్తిని ఒక దెబ్బ కొడదాం అనుకుంటారు. కానీ తిరిగి 2 దెబ్బలు తినే పరిస్థితి అయితే వస్తుంది. అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఈ పోస్టులు ఏప్రిల్ 1న పెట్టిన వెంటనే కూడా టీడీపీ కూడా దానికి దెబ్బకు దెబ్బ బదులిచ్చే విధంగా వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూస్తే ఇక్కడ కీలకంగా చూస్తే ఒకవైపు గొడ్డలి, ఒకవైపు జైలు పెట్టడం అయితే జరిగింది. అంటే గొడ్డలి అనంటే బాబాయ్ హత్య కేసు జరిగిందని అందరికీ తెలుసు. కానీ గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి కనీసం బాబాయ్ హత్యకి న్యాయం చేయలేకపోయారు. న్యాయం చేయకపోవడానికి ఏమీ లేదు. ఎందుకనంటే ముఖ్యంగా ఆ హత్య చేసింది జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, ఆయనకి బాగా కావాల్సిన వ్యక్తులు, సన్నిహితులు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అండ్ రెండోది జైలుకి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 16 నెలలు జైలుకెళ్ళొచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు, మెయిన్‌గా దోపిడీలు, లూటీలు చేసే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది ఖచ్చితంగా 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా అవినీతి అక్రమాల్లో ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే నంబర్ 1 ప్లేస్‌లో వినపడుతుంది. అందుకు ఈ 2 సింబల్స్ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని ముగ్గురిని కూడా వెటకారిద్దాం, వెక్కిరిద్దాం అని చెప్పి ఆ పార్టీ తరపున ఇటువంటి కార్టూన్ బొమ్మలనేవి పార్టీ అఫీషియల్‌లో పెట్టడం జరిగింది. పోనీ పార్టీ కార్యకర్తలు పెట్టారంటే వాళ్ళేదో కుర్రతనం కదా తెలీదు అనుకోవచ్చు.
కానీ ఒక పార్టీ అన్నప్పుడు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేయాలి, ఎంత నిబద్ధతగా ఉండాలి, ఏ పోస్టులు పెట్టాలి, మంచి ఎంతవరకు పెట్టాలి, చెడు ఎంతవరకు పెట్టాలనేది ఒక సభ్యత, సంస్కారం అనేది లేకుండా వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్రవర్తిస్తుంది. అది ఎంత దిగజారుడుతనం అంటే దానికి తిరిగి మళ్ళీ దెబ్బలు తగిలించుకునే స్థితికొస్తుంది. ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టారు. వీళ్ళ ముగ్గురు మీద పోస్టులు వైఎస్ఆర్‌సీపీ పార్టీ పెట్టింది. అటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా టీడీపీ పార్టీ చాలా ధీటుగా తన వైపు నుంచి కూడా ఒక కార్టూన్ బొమ్మ తయారు చేసి వాళ్ళు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఒక దెబ్బ కొడదాం అనుకున్నారు. 4 దెబ్బలు తినిపించుకునే స్థాయికైతే దిగజారుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతలా ట్రోల్ చేస్తున్నారనంటే ఒక్క విషయం, గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కింద ఉన్నా కానీ, ఆయన ఒక హోదాలో ఉన్నా కానీ, ఒక పార్టీకి అధ్యక్షుడైనా కానీ, ఇప్పుడు ఆయన మాజీ సీఎంగా ఉన్నా కానీ, ఆయన ఓడిపోయినా కానీ ఆయన మీద మాత్రం ట్రోల్స్ అనేవి ఆగట్లేదు. ఎందుకు ఆగవనంటే ఆయన ఇటువంటి వ్యవహార శైలి. అంటే ఆయన ఒక్క రోజు మాట్లాడితే ఖచ్చితంగా ట్రోల్స్ దొరికేస్తారు. ఒక మాట మాట్లాడితే ట్రోల్స్ దొరికేస్తారు. ఒక నవ్వు నవ్వితే ట్రోల్స్ దొరికేస్తారు. ఒక సీన్ ఏదైనా జరిగిందనంటే, ఒక సందర్భం దగ్గరికి ఎక్కడికైనా వెళ్లారు, ఏదైనా జరిగిందనంటే ట్రోల్స్ దొరికేస్తారు. అసలు ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు అనేది ఒక క్లారిఫికేషన్ అనేది కూడా ఉండదు. అందుకు ఈయన డైలీ కూడా ట్రోల్స్ దొరుకుతాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఈ పోస్టులు పెట్టారు కాబట్టి వాళ్ళు రిటర్న్ పోస్ట్ కింద ఆ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్స్ అవుతుంది. ఒకటి కొడదాం అనుకున్నారు, 2 దెబ్బలు తిన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఉన్న వ్యవహార శైలి కానీ, ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న ఈ నీచ సంస్కృతి ఏదైతే ఉందో, ముఖ్యంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మానుకుంటే మంచిది. గతంలో ఇలా చేయబట్టే ఈరోజు ఇన్ని సీట్లు వచ్చి ఇంకా కూడా మారకపోయి మళ్ళీ అవే పోస్టులు పెట్టడం, పాత చింతకాయ పచ్చడిలాగా ఎంతసేపు కూడా అదే తప్పితే ఎక్కడా కూడా మంచి అనేది వైఎస్ఆర్‌సీపీ పార్టీలోనే కానీ నాయకుల్లో కనిపించడం లేదు.